ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విరాసత్ విషయాలలో అక్రమాలకు పాల్పడిన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విరాసత్ విషయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ తప్పు చేసినట్లు నిర్ధారణ కావడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. గత ఆదివారం ఆర్ఐ వెంకటరెడ్డి అక్రమ వ్యవహారంపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆదివారం సెలవు దినం కూడా తహసీల్దార్ కార్యాలయంలో తలుపులు వేసుకుని ఏం చేస్తున్నారంటూ చర్చల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిలదీసిన ఆర్ఐ వెంకటరెడ్డిపై సోమవారం సస్పెన్షన్ వేటు పడింది. కానీ కారణం మాత్రం గత కొన్ని నెలల క్రితం అరెస్ట్ చేసిన విరాసత్ విషయంలో ఆర్ఐ వెంకటరెడ్డి చర్యలకు ఉపక్రమించినట్లు అధికారులు తెలిపారు. తహసీల్దార్ తెలిపిన వివరాల ప్రకారం గత 3-4 నెలల క్రితం బాలానగర్ మండలంలోని హేమాదీపూర్ గ్రామంలో చనిపోయిన వ్యక్తి పొలాన్ని ఆయన భార్య పేరిట విరాసత్ చేశాడని తెలిపారు. కానీ చనిపోయిన వ్యక్తికి 2 భార్యలు ఉండగా ఆర్ఐ వెళ్లి పంచనామా చేసిన సమయంలో మృతుడికి ఒక్కతే భార్య అని చెప్పారు. దీంతో వ్యవసాయ భూమిని ఆ భార్య పేరు మీద విరాసత్ చేశారని, హైదరాబాద్ లో ఉంటున్న 2వ భార్య తనకు తెలియకుండా తన భర్త భూమి ఒకరిపైన ఎలా విరాసత్ చేస్తారని ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై గతంలో విచారణ చేపట్టిన జిల్లా అధికారులు ఆర్ఐ వెంకటరెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చారని, ఇదే క్రమంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం సందర్శించిన ఆర్టీఓ అనిల్ కుమార్ విరాసత్ విషయంలో ఆర్ఐ తప్పు ఉన్నట్లు నిర్ధారించి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. కాగా ఆదివారం ఇదే ఆర్ఐపై స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆదివారం రోజు కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ కనబడడం, ఆయనపై ఎమ్మెల్యే ఫైర్ అవ్వడం, మరుసటి రోజే ఆర్ఐ సస్పెండ్ కావడంతో ఈ ఘటన చర్చల నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.